అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ అనుకున్నాను. అది మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే అన్నపూర్ణ స్టూడియో ఎలా ఉద్భవించింది, దాని యొక్క తీరుతెన్నులు ఏమిటి అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆయన అన్నపూర్ణ స్టూడియో ఆవిర్భావం విషయాలు తెలుసుకోవాలంటే నాగేశ్వరరావు గారు తన కళల సౌధాన్ని నిర్మించక ముందు ఆ ప్రదేశం అంతా, అంటే బంజారా హిల్స్లో ఆయనకి అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా ఎత్తైన కొండలు, పెద్ద పెద్ద బండరాళ్ళు, ఎత్తుపల్లాలు, పిచ్చి పిచ్చి మొక్కలు, చెట్లతో నిండి ఉండేది. చూడడానికి అక్కడ అసలు ఇక్కడ ఎవరు స్టూడియో కడతారు, అసలు ఎందుకు ఇది అని చెప్పి అందరూ అనుకునేవారు అనమాట. ఆ విధంగా అక్కడ ఆ నిర్మాణం జరిగింది. అయితే అనేక కష్ట నష్టాలు కోర్చి, శ్రమకు కోర్చి, అలాగే డబ్బు గురించి కూడా చూడకుండా బంజారా హిల్స్ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి స్టూడియో నిర్మించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. కళామ తల్లికి ఆయన కానుకగా అందించారనమాట. అయితే ఆయన్ని అందరూ కూడా ఆ రోజుల్లో ఈ నిర్జన ప్రదేశంలో స్టూడియో కట్టడం ఏంటి, చాలా నష్టపోతారు మీరు, ఉపయోగం లేదు అనే రకంగా చాలామంది నిరుత్సాహపరిచారు. నిరుత్సాహపరిచిన వాళ్ళకి ఏమీ సమాధానం చెప్పలేదు, ఊరుకున్నారు. అలాగే కొంతమంది ఉత్సాహపరిచారు, పర్వాలేదండి, ఎప్పటికైనా దీనికి లైఫ్ ఉంటుంది, మీరు బాగానే మంచి పని చేస్తున్నారు, కట్టున్నారని చెప్పి అందరూ అలా రకరకాలుగా అనేక విధాలుగా ఆయనకి హితులు, సన్నిహితులు, అలాగే లోపల ఒకటి పైన ఒకటి చెప్పేవాళ్ళు కూడా చెప్పారనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు మద్రాసు నుంచి హైదరాబాదు షిఫ్ట్ అయినప్పుడు తన చిత్రాలన్నీ కూడా సారథి స్టూడియోలో షూటింగ్ చేసేవారు. ఎప్పుడు కూడా అక్కడే చేసేవారు. అయితే వాళ్ళతో కొంత వివాదం వచ్చింది. ఆ వివాదం ఏమిటంటే సూపర్ స్టార్ కృష్ణ గారు దేవదాసు నాగేశ్వరరావు గారు దేవదాస్కి ఆయనకి ఆపోజిట్గా ఒక దేవదాసు మళ్ళీ పుట్టాడేదో సినిమా, అది పేరు. అది షూటింగ్ గురించి తేడా వచ్చింది. నాగేశ్వరరావు గారు షూటింగ్ ఉన్న సమయంలోనే అది కూడా వచ్చింది. వచ్చేటప్పటికి మొత్తం లోతు విషయాలు మనకి పూర్తిగా తెలియవు, కానీ ఆ సారథి స్టూడియో వారికి నాగేశ్వరరావు గారికి మనస్పర్ధలు వచ్చాయన్నమాట. అయితే అప్పుడు ఒక పట్టుదల వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారిలో. ఏమిటంటే మనమే ఒక స్టూడియో నిర్మించుకుంటే ఎలా ఉంటుంది, ఎట్టి పరిస్థితులను కూడా మనం ఒక స్టూడియో నిర్మించుదాం అని అక్కినేని మనసులో ఆ కోరిక బలంగా నాటుకుపోయిందనమాట. ఆ సంకల్ప బలమే అన్నపూర్ణ స్టూడియో ఆవిర్భావానికి కారణమైంది. ప్రభుత్వం ఆయనకి ఇచ్చినటువంటి 22 ఎకరాల్లో తన మనవడైనటువంటి సుమంత్ చేత దాన్ని ప్రారంభోత్సవం చేయించి, అలాగే ఆ స్టూడియోని సర్వాంగ సుందరంగా తయారు చేశారు. అప్పుడు ఆయన్ని విమర్శించడం కాదు, ఆయన్ని నిరుత్సాహపరిచిన వాళ్ళందరూ కూడా బెస్ట్, చాలా బాగుందండి, అప్పట్లో మీరు అంటే మేము ఇంకో రకంగా అనుకోలేదు, ఇది ఇక్కడ కడితే ఎవరు వస్తారు ఏంటి అనేది అనుకున్నారు. అప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పారట, ఎవరో వస్తారు ఇక్కడికి, ఏదో చేస్తారని కాదు, నా సినిమాలన్నీ ఇక్కడే నేను చేసుకుంటాను, ఎవరైనా వస్తే ఓకే, లేకపోతే ఏం లేదు అని ఆయన మొక్కవోని ధైర్యంతో అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ అద్భుతమైనటువంటి అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. ఈ రోజున అది కన్నుల పండుగగా చాలా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆ స్టూడియో ఉంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. అదే నేను మీ అందరి దగ్గర కోరుకునేది.
నమస్తే, సెలవు.